మీ చేవెళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మల్లికార్జున్ ఖార్గే గారని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పెద్ద మనిషి, 86-87 ఏళ్ళకు ఉంటాడు ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి కూడా చేవెళ్ళకు వచ్చిండు. వచ్చి ఏం చెప్పారు, చేవెళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు, వికారాబాద్లు ఉన్నారు, అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు. మేము దళితులకు గిరిజనులకు మేము మాటిస్తున్నాం, కేసీఆర్ దళిత బంధు అంట పెట్టి 10 లక్షలు ఇస్తున్నాడు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం, అది కూడా 100 దినాలనే చాలు చేస్తాం, మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం, మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు 12 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పి 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళ ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిండా ఒక దళిత కుటుంబానికి? 12 లక్షలు దేవుడెరుగు, 12 పైసలు ఇవ్వలేదు. అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు. అగో మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు, నెలకు 2,500 లేదు, నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ముసలోళ్ళు కోపంగా ఉన్నారు, పెన్షన్లు పడతలేవు, 2,000 4,000 చేస్తా అన్నాడు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం చేసిండు, గదే 2,000, ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు. ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది.